హలో ఫ్రెండ్స్, అసలు నోఫాబ్ అంటే ఏంటి? అసలు నోఫాబ్ని ఎలా స్టార్ట్ చేయాలి? దీనిపైన చాలామందికి చాలా కన్ఫ్యూజన్ ఉంది. నోఫాబ్ అంటే జస్ట్ సింపుల్, నీ సెమెన్ని బయటికి వెళ్ళకుండా ఓన్లీ నీ బాడీలోనే స్టోర్ చేసుకొని దాన్ని ఉపయోగించుకొని మంచి బెనిఫిట్స్ ఆర్ ఇంకా ఏదైనా సాధించాలని దాన్ని నోఫాబ్ అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నోఫాబ్ ఈక్వల్స్ టు మనీ కన్నా ఎక్కువని గోల్డ్. ఓకే, ఎప్పుడైతే నువ్వు నోఫాబ్ని స్టార్ట్ చేస్తావో, అసలు నోఫాబ్ ఎలా స్టార్ట్ చేయాలి? జస్ట్ సింపుల్. నోఫాబ్ స్టార్ట్ చేయడం అంటే నువ్వు ఫోన్ చూడకుండా, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా నీ సెమెన్ని నీ బాడీలో స్టోర్ చేస్తూ ఉంచడం. ఇంకా మెయిన్ ఎక్సర్సైజ్. సింపుల్గా నోఫాబ్ ఫాలో చేయడం అంటే జస్ట్ నువ్వు మెడిటేషన్ చేయాలి, ఇంకా ఎక్సర్సైజ్ లైక్ జిమ్ చేయాలి, అంతే. ఎప్పుడైతే నువ్వు రెండుని కంటిన్యూ చేస్తావో నీ నోఫాబ్ స్ట్రిక్ ఖచ్చితంగా 100 days అంతకన్నా ఎక్కువనే, ఇయర్స్ కన్నా ఎక్కువ వెళ్తుంది. కన్సిస్టెంట్గా నువ్వు ఎప్పుడైతే దాన్ని ఫాలో చేస్తావో అప్పుడు నీకు సూపర్ పవర్స్, అంటే గాల్లో ఎగే పవర్స్ కావు, కానీ సూపర్ పవర్స్ అంటే నీకు ముందే ఏం జరుగుతుందో అర్థమవుతుంది, ఇంకా నీ కేర్ కరెక్ట్ అది నీకు తెలుస్తుంది. అంటే నిన్ను నువ్వు చాలా ఈజీగా తెలుసుకుంటావు. అదే నోఫాబ్. ఈ సెమెన్ని స్టోర్ చేయడం ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చాలా అంటే చాలా. ఆ బెనిఫిట్స్ గురించి మనం ఇంకా మాట్లాడుకున్నాం తర్వాత వీడియోలో. కానీ ఇప్పుడు సింపుల్ నోఫాబ్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఎక్సర్సైజ్ చేయండి. అసలు ఎక్సర్సైజ్ కూడా ఎలా చేయాలి అని అంటే సింపుల్. స్టార్టింగ్లో చిన్న స్టెప్స్, ఓన్లీ పుషప్స్ చేయండి. మీ ఎనర్జీని కంట్రోల్ చేయలేనప్పుడు కూడా మీరు ఈ ఎక్సర్సైజ్ని చేయొచ్చు. ఎక్సర్సైజ్ని ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలా అయినా చేయొచ్చు. పుషప్స్తో స్టార్ట్ చేయండి. 5 పుషప్స్తోని 10 పుషప్స్ అలా ఇంక్రీజ్ చేసుకుని వెళ్ళండి. ఇంకా మెడిటేషన్ యాడ్ చేసుకొని, మెడిటేషన్ ఎలా చేయాలి ఇది కూడా డిఫైన్ చేద్దాం. జస్ట్ సింపుల్, మీరు కళ్ళు మూసుకొని మీ మైండ్లో ఎలాంటి థాట్స్ వస్తున్నాయో వీటిని గమనించండి. జస్ట్ అంతే, ఇంతే సింపుల్. మీరు శ్వాస మీద ధ్యాస పెట్టుడు అంతనం కూడా అవసరం లేదు. జస్ట్ నీ మైండ్లో ఎలాంటి థాట్స్ వస్తున్నాయి నువ్వు దాన్ని అబ్జర్వ్ చేయి. ఓకే, దాన్ని 2 minutes నుండి స్టార్ట్ చేయు. సింపుల్గా 2 minutes to 5 minutes అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళు. కానీ ఖచ్చితంగా స్టార్ట్ చేయి. చిన్న స్టెప్తోటైనా నువ్వు ఇలాంటి హ్యాబిట్ని బిల్డ్ చేసుకోవాలి. ఎప్పుడైతే నోఫాబ్ చేస్తావో ఈ హ్యాబిట్ని ఖచ్చితంగా, ఈ 2 హ్యాబిట్స్ని ఖచ్చితంగా బిల్డ్ చేసుకోరు. అప్పుడే మీ నోఫాబ్ స్ట్రిక్ లాంగ్ ఎగో వెళ్తుంది. ఇంకా ముందు నోఫాబ్ గురించి మాట్లాడుకుందాం, ఇంకా డీప్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.